ఇక కడప జిల్లా పులివెందుల్లో రెండు వర్గాల రాళ్లదాడితో ఉద్రిక్తత జరిగింది. నగిరిగుట్టకు చెందిన రాజేష్, అంజనప్ప మధ్య ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి. ఈ క్రమంలో రాజేష్, ఆయన అనుచరులు అంజనప్ప ఇంటిపై సీసాలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో అంజనప్ప, ఆయన వర్గీయులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లక్ష్మయ్య, నువ్వు హాస్పిటల్ పోయి చూపించుకోబా. మొత్తం కాలం అంతా రాయేసి ముఖ్యంగా ఈ రోజు వచ్చి ఈ పులివెందుల టౌన్ ఉంది. ఆ పులివెందుల టౌన్ లో బాగున్నటువంటి నగిరిగుట్ట, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఎరుకుల క్యాస్ట్ పీపుల్స్ ఉంటారు. దే ఆర్ ది కేటగిరీ ఆఫ్ ఎస్టీ. ఇక్కడ సాతుపాటి రాజేష్, వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరుడు, ఇంకొక అతను అంజనప్ప అని ఉంటారు. వాళ్ళకు ఇద్దరి మధ్య ఉండేటువంటి పోరులో భాగంగా వివరాలు ఇప్పటికిప్పుడు పూర్తిగా తెలియదు కానీ, బట్ ఈ మధ్యన ఏదో అగ్రిమెంట్ ఒకటి రాయించారట బయట వ్యక్తులతో. ఆ అగ్రిమెంట్ రాయించే విషయంలో వీళ్ళ యొక్క ఇద్దరి మధ్య పోటీతత్వంతో నేను చేసేటువంటి పంచాయతీలో నువ్వు ఇన్వాల్వ్ అయినావని చెప్పి ఎవరైతే ఈ సాతుపాటి రాజేష్ ఉన్నారు కదా, వారు అంజనప్ప వారి పైన దాడి జరిగింది. దాని ఫలితంగా ఈ రోజు ఈ సాతుపాటి రాజేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి బీర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళ హౌస్ దగ్గర. అవి స్వాధీనం కూడా చేసుకున్నాము. ఒక వెహికల్ కూడా ఈ రాజేష్ సంబంధించినటువంటిది కూడా మనం సీజ్ చేసుకున్నాము. ఇక్కడ సుమారుగా ఒక 20 నుంచి 30 బాటిల్స్, బీర్ బాటిల్స్ తో వాళ్ళు విసురుకున్నారు. ఆ సందర్భంలో మామూలుగా ఉండేటువంటి వారిపైన ఎవరిపైన గాయాలు గాని ఎవరిపైన లేదు. అంజనప్ప చేయి మీద గాయం తగిలింది అని అన్నారు. అతనికి హాస్పిటల్ పంపించాము. ప్రస్తుతానికి పరిస్థితి పీస్ఫుల్ గానే ఉంది. వాళ్ళ హౌసెస్ పైన ఉండేటువంటి రూఫ్ టాప్ పైన చెక్ చేసి బీర్ బాటిల్స్, స్టోన్స్ అవన్నీ సీజ్ చేసుకున్నాము. కొద్దిగా ఇక్కడ పికెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము.